మరోసారి పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ గారు భారత్ పైన కారు కూతలు పిచ్చు కూతలు కూస్తున్నాడు. కశ్మీర్ మాది అంటున్నాడు. కశ్మీర్ని ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటానంటున్నాడు. భారతదేశమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అని కూడా అంటున్నాడు. కశ్మీర్ ఎప్పటికైనా పాకిస్తాన్లో కలుస్తుంది అంటున్నాడు. మొన్న పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ ముజాఫర్బాద్లో అక్కడి అసెంబ్లీలో జరిగిన చర్చా కార్యక్రమంలో షహబాజ్ షరీఫ్ గారు పాల్గొన్నారు. అక్కడికి వచ్చి పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత మనమేదో ఉగ్రవాదాన్ని పోషిస్తున్నామని భారత్ అంటోంది. సో నిరాధారమైనటువంటి ఆరోపణలతో నోరు పారేసుకుంటోంది. మనం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నామా? మన పోరాటాన్ని ముందుకు కొనసాగిస్తున్నాం. కశ్మీర్ మన భూభాగంలో ఒక భాగస్వామి. పాకిస్తాన్ అంటూ ఆ రోజు గలమెత్తిన వ్యక్తి జిన్నా, ఆయన కూడా పాకిస్తాన్ అనేది మన దేశానికి చాలా అత్యద్భుతమైనటువంటి ఒక నగరం అని చెప్పుకొచ్చారు. మనకు ఒక జీవనాధారం అని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. అటువంటి జీవనాధారాన్ని భారతే దోచుకుంది అంటున్నాడు వీడు. మీ అందరికి తెలిసిందే ఎప్పుడెప్పుడు ఏ రకంగా ఈ జియో పొలిటికల్గా జోగ్రఫికల్గా పాకిస్తాన్ భారతదేశం ఈ దేశాలని విడిపోయాయి అనేది. ఆ సమయంలో భారతదేశంలోనే వన్ ఆఫ్ ది భాగస్వామిగా ఉంది కశ్మీర్. ఇప్పుడు ఆ పీఓకే అంటున్నాడు కూడా, అది పీఓకే కాదు, అది భారత్లో భూభాగమైనటువంటి కశ్మీర్. అది కూడా భారత్ భూభాగమే. కానీ అక్కడ ఉన్న టూరిజం, అక్కడ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి హెరిటేజ్ అంతాన్ని కూడా పాకిస్తాన్ చేజిక్కించుకోవాలనే కుట్రలో భాగంగా కొంచెం కొంచెంగా అక్కడ ప్రజలని మొత్తాన్ని విషపు బీజాలు నాటి, వాళ్ళ మెదల్లో విషపు బీజాలు నాటి, అక్కడ యువతలో సామాన్య ప్రజల్లో ఒక మతమైనటువంటి పేరిట విషపు బీజాలు నాటి వారిని డైవర్ట్ చేసి ఉగ్రవాదం వైపుగా నడిపించింది. ఆ తర్వాత కొద్ది రోజులకి మెల్లమెల్లిగా ఆ ప్రాంతం అంతా కూడా పాకిస్తాన్ తమ సైన్యాన్ని లేకపోతే తన ఉగ్రవాదుల మొత్తాన్ని అక్కడ పెట్టడం మొదలుపెట్టింది. సో పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా వాళ్ళు మార్చేసుకున్నారు. సో ఇది ఆక్యుపైడ్ అంటే కబ్జా చేసింది మాత్రమే, ఎప్పటికీ వాళ్ళది కాదు. అవకాశం వచ్చి మొదట్లాగా ఒక్క ఆపరేషన్ సింధూర్ ఒక్క రాత్రికే అల్లాడిపోయిన పాకిస్తాన్ నిజంగా ఆ స్థాయిలో ఆపరేషన్ కనుక చేపట్టి మా టార్గెట్ ఒకటే, ఉగ్రవాదాన్ని అంతమొందించాలి. స్టిల్ వి స్టిక్ టు అవర్ వర్డ్స్. భారతదేశం ప్రజలుగా, భారతదేశ ప్రభుత్వాలుగా, భారతదేశ పౌరుడిగా ఉగ్రవాదాన్ని అంతమొందించడమే మా లక్ష్యమైన రకంగా భారత ప్రభుత్వం చెప్పిన మాటకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాం. మేము ఉగ్రవాదుల్ని టార్గెట్ చేశాం. మీరు అంటున్నట్టుగా ముజఫర్బాద్లో, మురిద్కేలో లేకపోతే ఇంకో చోట కేవలం ఉగ్రవాదాన్ని అంతమొందించాం. మీ ఎయిర్ బేస్లను మాత్రమే కుప్పకూల్చాం, కానీ ఏ ఒక్క సామాన్యుడికి కూడా హాని కలిగించలేదు. కానీ మీరు పహల్గాం ఉగ్రదాడి ఘటన ఉగ్రవాదుల పేరుతో 7 ఉగ్రవాదుల్ని పంపించి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. డైరెక్ట్గా మతం పేరుతోని కాల్పులకు తెగబడ్డారు. ఇష్టానుసారంగా కాల్చి చంపేశారు. వాళ్ళని చాలా దారుణంగా చిత్రీకరించారు. కానీ మీలాగా భారతదేశం ఎప్పుడు ప్రయత్నించారు. పీఓకేని ఆక్యుపై చేసుకోవడానికి, మళ్ళీ మన స్వాధీనం చేసుకోవడానికి భారత ఆర్మీకి కానీ, భారత నేవీకి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ చాలా చిన్న విషయం. కానీ అక్కడున్న సామాన్య జనానికి ఇబ్బందికి గురి చేయొద్దు. వాళ్ళని మన వైపుగా తిప్పుకోవాలి. పీఓకేలో సైతం ఒకనొక సందర్భంలో ఆపరేషన్ సింధు తర్వాత ఎటువంటి సంఘటనలు జరిగాయంటే, మేము వీళ్ళు ఈ బెదవలతో ఉంటే మాకేం అభివృద్ధి లేదు, ఈ బెదవలతో ఉంటే మా దగ్గర రోడ్లు లేవు, కనీసం మంచినీటి సౌకర్యం లేదు, తినడానికి తిండి కూడా దొరకడం లేదు, మమ్మల్ని సైతం భారత్లో కలిపేసుకునే రకంగా నినాదాలు కూడా వినిపించాయి. పలు లేఖలు, పలు చర్చలు కూడా దారితీశాయి. వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు నింపినటువంటి ఆ విషపు బీజాలని, వాళ్ళ తప్పుడు చర్యల్ని, వాళ్ళ మాటల్ని, వాళ్ళ దురహంకారాన్ని ఏమని చెప్తారు? మనకు అన్నీ ఆ దేవుడే అంటారు. ఆ దేవుడు ఎప్పుడు కూడా ఏ మతానికి సంబంధించిన దేవుడైనా, ఏ కులానికి సంబంధించిన దేవుడైనా కూడా ఒక వ్యక్తిని హతమార్చమని, ఈ ఉగ్రవాద చర్యల ద్వారా ఒక వ్యక్తిని చాలా దారుణంగా ప్రవర్తించమని ఏ దేవుడు చెప్పడు. కానీ దుర్మార్గులు వాళ్ళు ఆ విషపు బీజాలు నింపారు, వాళ్ళ మైండ్లో చొప్పించారు. దీంతో ఏమైపోతోంది? సో అక్కడి దాన్ని సామాన్య ప్రజల్ని మార్చుకున్న తర్వాత, సామాన్య ప్రజల యొక్క మైండ్ సెట్ మొత్తం మన వైపుగా మరలిన తర్వాత వారి యొక్క ఉగ్రవాద చర్యల్ని రూపుమాపడం చాలా ఈజీ. సో నిన్న అసెంబ్లీలో పాల్గొన్న షహబాజ్ షరీఫ్ ఏమంటున్నాడు? భారతదేశమే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందట. భారతదేశమే ఉగ్రవాదాన్ని పెంచి పోషించి పాకిస్తాన్ వైపుగా మరలిస్తోందట. భారతదేశం ఉగ్రవాదం అనేటువంటి పదానికి చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకం. మొదటి నుంచి పాల్పడింది మీరు. ఆ రోజు అమెరికా ట్విన్ టవర్స్ నుంచి మొదలుకుంటే ముంబై కాల్పుల వరకు, ముంబైలో జరిగిన సంఘటన వరకు, తర్వాత పార్లమెంట్లో జరిగిన దాడి వరకు, ప్రతి దానికి, మొన్న పహల్గాం దాడి వరకు ప్రతి చర్య వెనుక పాకిస్తాన్ ఉంది. నిజం కాదా? అంతెందుకు, మొన్నటికి మొన్న ఢిల్లీలో రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక కారు పేలుడు సంభవించి
కొన్ని పదుల సంఖ్యలో మరణాలు సంభవించిన కారణం ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు కాదా? జైష్ ఈ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అల్ఫలా యూనివర్సిటీకి సంబంధించి కొంతమంది వ్యక్తులని ట్రాప్ చేసి వాళ్ళ మైండ్లో ఇదే విషపు బీజాలు నాటి వాళ్ళని సైతం ఉగ్రవాదం వైపు నడిపించిన నిజం కాదా? దీనికి తగ్గట్టుగా అన్ని ఆధారాలు ఉన్నాయి. ఏదో అమెరికా డొనాల్డ్ ట్రంప్ సహకరిస్తున్నటువంటి ఒకే ఒక్క అంశంతో తప్పించుకుంటున్నావు, కానీ ప్రపంచ దేశాలన్నీ కూడా నీ ఉగ్రవాద చర్యలు గమనిస్తూనే ఉన్నాయి. మన 18 దేశాలతో చైనాలో ఒక మీటింగ్ జరిగింది. సో చైనాలో జరిగిన ఆ మీటింగ్లో అంతా ఏకతాటిపైకి వచ్చి 18 దేశాల్లో కేవలం పాకిస్తాన్ తప్ప 17 దేశాలు ముక్తఖండంతో మాట చెప్పుకొచ్చాయి. ఏమన్నాయి? ఇక్కడ ఏం జరిగినా ఉగ్రవాద చర్యలు మాత్రం ఉండకూడదు, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనమంతా తీర్మానం చేద్దామని తీర్మానం చేసుకొచ్చాయి. కానీ వీడేమంటున్నాడు, భారతదేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుంది అంటున్నాడు. ఇంక ఇది ఒకటే కాదు, మహమ్మద్ జిన్నా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ రోజు గలమెత్తి పాకిస్తాన్ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి మహమ్మద్ అలీ జిన్నా కశ్మీర్ అనేది మన దేశానికి జీవనాడిగా మాట్లాడుకొచ్చారనే మాటను కూడా షెహబాజ్ షరీఫ్ కోట్ చేశారంట. కశ్మీర్ అనేది మీ జీవనాడిలా అవుతుంది. అరే, మీ ఇంట్లో మీ కుటుంబంలో మీకు పుట్టిన పిల్లల్ని మీ పిల్లలు అనుకోవాలి, కానీ పక్కోడికి పుట్టిన పిల్లలు మన పిల్లలు అంటే తప్పది. సో భారతదేశానికి ఒక భూభాగం అంటే కశ్మీర్ని మీ జీవనాడిగా ఎలా అనుకుంటారు మీరు? భారతదేశంలో భూభాగమైనటువంటి కాశ్మీర్ని మీ జీవనాడిగా ఎలా మార్చుకుంటారు? ఆలోచిద్దామైంది మీ కుట్ల బుద్ధి, మీ పిచ్చి బుద్ధి, వక్ర బుద్ధి. సో ఇంకిదే కాదు, ఇంకా కంటిన్యూషన్ ఏమంటున్నారు ఆయన, ఎవరైతే మొన్న ఆపరేషన్ సింధూర్లో చనిపోయారో ఆ ఉగ్రవాదులు, ఆ పిచ్చి కుక్కలు ఒక రకంగా పిచ్చి చావు చచ్చారో వాళ్ళందరి పేర్లు తీసుకొచ్చి వీళ్ళందరూ మన అమరులు, వీళ్ళందరినీ భారత ప్రభుత్వం మట్టుబెట్టిందని చెప్తున్నాడు. ఎవరి పేర్లు? కొందరి పేర్లు తీసుకొచ్చాడు. ఎవరి పేర్లు అంటే హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్గా ఉన్నటువంటి బుర్హాన్ వానీ అండ్ సయ్యద్ అలీ, ఈ ఇద్దరిని ఆపరేషన్ సింధూర్లో వీళ్ళు చేసిన దుశ్చర్యలకి వీళ్ళు ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాల్లో దాక్కుని ఉన్నారో ఆ ఉగ్రవాద స్థావరాల పైన ప్రెసిషన్ టార్గెట్స్లో భాగంగా చాలా ప్రిసైజ్డ్గా టార్గెట్ చేసి ఆపరేషన్ సింధూర్లో వాళ్ళపై మిసైల్ వేస్తే ఆ మురిద్కే కానీ లేకపోతే ముజాఫర్బాద్ కానీ ఇంక ఇతరత్ర లష్కర్ తోయిబా, హిజబుల్ ముజాహిద్దీన్కి సంబంధించినటువంటి పలు ఉగ్రవాద సంస్థలు లీలమట్టమయ్యాయి. అందులో చనిపోయిన వాళ్ళు ఈ ఇద్దరు కూడా ఇద్దరు దుర్మార్గులు. వాళ్ళు చనిపోతే వాళ్ళని అమరులుగా చిత్రీకరిస్తూ వాళ్ళ కుటుంబాలకు కోటి రూపాయల సహాయం చేయడమే కాకుండా వాళ్ళని అమరులుగా చూపిస్తూ పీఓకేలో ప్రసంగం ఇచ్చాడంట. గుర్తుపెట్టుకో, కశ్మీర్ ఎప్పటికీ భారతదేశందే. భారతదేశానికి నీ పైన నీ ఇంట్లోకి వచ్చి చొరబడి దాడి చేసేటువంటి సత్తా ఉన్న సందర్భంలో ఆపరేషన్ సింధూర్ చూశారు. వాడు ఎక్కడెక్కడైతే ఈ ఉగ్రవాద స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాడో అక్కడికి వచ్చి సైతం దాడి చేయగలిగామంటే పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ని స్వాధీనం చేసుకోవడం పెద్ద విషయమేం కాదు. కానీ సమయం సందర్భం కోసం మన భారత ప్రభుత్వం కానీ భారత ఆర్మీ, వాయుసేన అండ్ నావీ ఎదురు చూస్తోంది. సమయం సందర్భం కోసం మాత్రమే, సామాన్య ప్రజలు హట్ అవ్వకుండా ఉండాలని ఒక ఆలోచనతో మాత్రమే ఇంకా మాట్లాడుతూ జీవనాడి కశ్మీర్ మనది, ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటాం, కశ్మీర్ని మన దేశంలో ఒక భూభావికంగా ఎప్పుడో చూసాము, ఇటువంటి అసభ్యకరమైనటువంటి రీతిలో పిచ్చిగా కారు కూతలు కూస్తూ మరోసారి రెచ్చిపోయాడు షెహబాజ్ షరీఫ్. భారత ఉగ్రవాదాన్ని పెంచిపోస్తుందని మాట్లాడడానికి ఆ నాలుగ తెగ్గేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇటువంటి పిచ్చి మాటలు పరోక్షంగా భారత్ని ఏదో రకంగా ఇబ్బందుల గురించాలన్న మాటలు డెఫినెట్గా ఇది ఒక ఏమంటారు దాన్ని, ఒక అహంకారంతో వచ్చినవి, బలుపుతో వచ్చినవి. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి, ఐ రిపీట్ అగైన్, మళ్ళీ చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. సో డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎలాంటి వాడు అనేది అందరికీ అర్థమైపోయింది. ఇప్పటికీ మళ్ళీ మీకు రిపీట్ చేస్తున్న అర్థం కావడం కోసం మళ్ళీ. సో డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్కి వచ్చి అక్కడ పెట్టుబడులు పెడతానని చెప్పో, లేకుంటే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ రూపంలో 7,000 కోట్ల రూపాయలే కనుక అక్కడే ప్రభుత్వాలకు సహాయం చేయకపోయి ఉంటే ఈరోజు పాకిస్తాన్ అనేది కుక్కిన పేరు అంటారు చూసారా, మనం తలలో నుంచి తీసిన తర్వాత కుక్కితే ఏమేమి చచ్చిపోయేలా పడిపోతుంది చూసారా, ఆ రకంగా ఉండిపోయేది. వాళ్ళకి ఒక అచేతన పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. ఏ సహాయం లేదు. అరువు తెచ్చుకున్న చైనా మిసైల్స్ కూడా పేలకుండా వచ్చి ఇక్కడ పడిపోతే పాకిస్తాన్లో నుంచి వచ్చిన మిసైల్స్ని మన భారత ప్రజలు పిల్లలంతా కూడా ఆడుకున్నారు. ఒక రాకెట్ల మాదిరి, పేపర్ రాకెట్ల మాదిరిగా రాకెట్లాగా ప్రయోగించుకున్నారు. అటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్ అచేతన పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. రూపాయలు తినడానికి తిండి లేదు. పైనుంచి సింధు జలాల్ని మనం వదలడం లేదు. సింధు జలాలతో పంజాబ్ ప్రావిన్స్లో ఇండస్ట్రీస్ అన్ని మూతపడిపోయాయి. సింధు ప్రావిన్స్లో నీళ్లు లేవు. బలూచిస్తాన్ వేరుపాటువాదం, పైన ఖైబర్ పఖ్తూన్ఖ్వా ఇంకో వేరుపాటువాదం, పైనుంచి ఆఫ్ఘనిస్తాన్ దాడి, తాలిబాన్ల దాడి, ఇవన్నిటితో పాకిస్తాన్ అంతా ఒక రకంగా ప్రెషర్ కుక్కర్లో వేసి ఉడికిచ్చినట్టయింది. సో అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తి వచ్చి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్స్ ఇవ్వడంతో పాటుగా ఆయిల్ రిజర్వ్స్ అన్నాడు, రేర్ ఎర్త్ మినరల్స్ అన్నాడు, అక్కడ కొన్ని పెట్టుబడులు పెట్టాడు, ఒక పోర్ట్ని స్వాధీనం చేసుకున్నాడు, టర్కీతో కూడా ఒక ఇండస్ట్రియల్ ఇంటర్నేషనల్ హబ్ని ఏర్పాటు చేసే విధంగా
ప్రొవోకేట్ చేసి ప్రోద్బలంతో అక్కడ ఏర్పాటు చేయించాడు. దీంతో మళ్ళీ పైసలు వచ్చినాయి, మళ్ళీ డబ్బులు వచ్చినాయి. కొంచెం డబ్బులు రాగానే మనలో కొంత అత్యుత్సాహం ఉంటుంది కదా. సో ఈ పాకిస్తాన్ వెధవలు బేసిక్గానే పనికి మాల దద్దమ్మలు, దరిద్రులు, ఇంకేదైనా ఉంటే ఆ పదాలు కూడా వాడొచ్చు. అనవసరంగా హల్వాగాళ్ళు కూడా, ఇటువంటి హల్వాగాలని మళ్ళీ వాళ్ళు డబ్బులు చూడగానే ఏమైపోతుంది, మళ్ళీ ఏదో ఒక ఉబ్బరం స్టార్ట్ అయిపోయి ఆ బలుపుని కాస్త ఆ యొక్క వాపుని కాస్త బలుపుగా భావించి మళ్ళీ పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడం. బిలావల్ భుట్టో గారి గతంలో పాకిస్తాన్ గనక నీళ్ళు ఆపేస్తే, పాకిస్తాన్కి నీళ్ళు రాకుండా సింధు జలాల్ని ఆపేస్తే భారతీయ రక్తాన్ని పారిస్తాడు. ఏమైపోయింది ఆపరేషన్ తర్వాత? రక్తం దొరకట్లేదా? ఆపరేషన్ సింధు తర్వాత ఇదే బిలావల్ భుట్టో గాడు సైలెంట్ అయిపోయాడు. బిలావల్ భుట్టో మాట్లాడిన మాట ఇది. భారతీయుల రక్తాన్ని సింధు జలంలో కలిపి ప్రవహింపజేస్తానని చెప్పి మాట్లాడుకొచ్చిన ఆ వ్యక్తి ఈరోజు సైలెంట్ అయిపోయాడు. వాళ్ళకి అర్థమైపోయింది, మేమేం చేయలేము, అంత పనికి వాళ్ళ దద్దమ్మలం, మాతో ఏమీ కాదని రకంగా అర్థమైపోయింది. కానీ అందుకే స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేయించి రెడ్ ఫోర్ట్లో ఇక్కడ ఘటన చేయించడం, జైష్ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ బంగ్లాదేశ్లో ప్రొవోకేట్ చేయించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ప్రజలు రెచ్చగొట్టి అక్కడ సైతం విష బీజాలు నాటి బంగ్లాదేశ్ భారత్ బార్డర్లో కొన్నేళ్ల పాటు తిష్ట వేసుకొని కొన్ని దుశ్చర్యలకు పాల్పడి ఆ తర్వాత బంగ్లాదేశ్ను కూడా మనకు వ్యతిరేకంగా చేయించి వాళ్ళతో కూడా నినాదాలు చేయించడం, మనల్ని ఏం చేయలేక బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అక్కడ హిందువులని, మైనార్టీలుగా ఉన్న హిందువులపై దాడి చేయించడం, ఇలా వరుస సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఉగ్రవాదులకి డబ్బులు ఇచ్చి వారి కుటుంబాలని అమరులుగా చూస్తోంది పాకిస్తాన్ ప్రభుత్వం. అంటే అర్థం చేసుకోండి పాకిస్తాన్ ఎంతటి నీచంగా దిగజారిపోయిందనేది. బలూచిస్తాన్ వేర్పాటువాదం ఎంతటి స్థాయిలో జరుగుతుంది. మొన్న ఒక చర్యలో భాగంగా ఒక మానవ బాంబుగా మారిపోయి 200 మంది పాకిస్తాన్ ఆర్మీ మరణానికి కారణమైపోయింది. అది బలూచిస్తాన్ వేర్పాటువాదం కొనసాగిస్తుంది. ముందు దాన్ని కంట్రోల్ చేసుకోండి వెధవ, ముందు వాటిని కంట్రోల్ చేసుకొని, లేకపోతే అదే మీ దేశాన్ని ఒక రకంగా ఐక్యత తీసుకొచ్చిన తర్వాత ఆ బలూచిస్తాన్ గొడవలు, ఈ గొడవలు ఆపేసుకున్నాక అప్పుడు మాట్లాడిన మాతో యుద్ధాన్ని. కానీ మీకు లోపల యుద్ధానికే సరిపోవడం లేదు, లోపల యుద్ధాన్ని మీరు ఎదుర్కోలేకపోతున్నారు. మీరు భారత్తో పోటీ పడతారా? భారత్ సైన్యం ఎంత, మీ సైన్యం ఎంత? భారత్లో ఉన్న జనాభా ఎంత, మీ జనాభా ఎంత? ముఖ్యంగా ఇవన్నిటికంటే ముఖ్యంగా భారతదేశంలో ప్రజలకి వాళ్ళ దేశం పట్ల ఉన్న ప్రేమ ఎంత, మీ వెధవలు ఎంత? మీకేముంది దేశం పట్ల ప్రేమ ఉందా? మొన్న రీసెంట్గా సినిమా వచ్చింది, మీరంతా చూసే ఉంటారు, దురంధర్ అనే సినిమా. దానిలో చాలా క్లియర్గా చూపిస్తారు పాకిస్తాన్లో ప్రజలంటే ఏమాత్రం గౌరవం ఉండదు. మొత్తం మాఫియా, ఎటు చూసిన గన్నులు, మాఫియాలు, డ్రగ్స్లు, మాదక ద్రవ్యాలు. ఇంకా గలీజ్గా చెప్పాలంటే, ఐ మీన్ సారీ టు సే దిస్ వర్డ్, బట్ వావి వరస ఏముండదు, తల్లి చెల్లి అక్క అమ్మ తేడా ఏమీ ఉండవు. చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. సో ఇప్పుడు వాడొచ్చి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ మాది, కశ్మీర్ మా జీవనాడి, మేము ఇక్కడ ఆర్థిక వనరుగా మార్చుకోవాలనుకుంటున్నాం. గతంలో ఏమో చెప్పాడు, దాన్ని మళ్ళీ ఇప్పుడు చేయబోతున్నాం అన్న రకంగా షెహబాజ్ షరీఫ్ మాట్లాడుకొచ్చాడని అంటే చూడండి, మళ్ళీ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. వాడి మాటలు మరింతగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఉన్నాయి, ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రతిసారి వాళ్ళు అటువైపు నుంచి ఏదైనా మాట్లాడినప్పుడల్లా ఇక్కడ స్లీపర్ సెల్స్ యాక్టివ్ అవుతున్నారు. స్లీపర్ సెల్స్ మళ్ళీ ఏదో ఒక దారుణానికి పాల్పడుతున్నారు. సో స్లీపర్ సెల్ అంటే ఎవరో కాదు, మన దగ్గరే ఉండి, మన నీళ్లు తాగి, మన దగ్గరే ఉండిపోయి, మన తిండి తిని మన పైన కుట్రలు చేసేవాడే స్లీపర్ సెల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.